శుభములు కలుగు నీకు. పెళ్లి చూడాలన్న కోరిక తీరింది నాన్న. ఇక నాకు ఏ కోరిక లేదు నాన్న. నేను ఇక తృప్తిగా వెళ్ళిపోతాన్రా. నాన్న నాన్న వద్దు నాన్న. నాన్న నీకేం కాదు నాన్న. రే, నిన్ను ఒంటరివాణ్ణి కానివ్వనని చెప్పాను కదరా. నీకు తోడు దొరికిందిగా. రే, నా మాట నేను నిలబెట్టుకున్నానుగా. మావయ్య, మీరెలా మాట్లాడకండి మావయ్య. ఏదమ్మా, ఇంకొక్కసారి మావయ్య అని పిలువమ్మా. మావయ్య, నేను కదలలేనప్పుడు, మాట్లాడలేనప్పుడు నన్ను అలా పిలవాలనుందన్నావు. పిలిపించుకున్నాను. నాకెంతకంటే కావాల్సిందేముందమ్మా. అమ్మా వారాహి, నా కొడుకు చాలా మంచోడమ్మా, పసిపిల్లవాడమ్మా. వాళ్ళమ్మ ఒడిలో నుంచి నా చేతుల్లోకి వచ్చాడమ్మా. ఇప్పుడు వీణ్ణి నీ చేతుల్లో పెడుతున్నానమ్మా. నా కొడుకు జాగ్రత్త, నా కొడుకు జాగ్రత్త. వద్దు నాన్న. నాన్న నీకేం కాదు. నాన్న నీకేం కాదు నాన్న. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ అలా మాట్లాడకు నాన్న. జాగ్రత్త, జాగ్రత్త, నాన్న మావయ్య, నాన్న మావయ్య. నాన్న నాన్న మావయ్య, సల్లగుండు బిడ్డ. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఆడవాళ్ళు లేని ఇల్లు కదమ్మా, అందుకే మీ మావయ్యే హారతిచ్చి
ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాడమ్మా. చరణ్ బాబు, ఏంటి ఇద్దరు ఇలా ఆగిపోయారు? లోపలికి పదండి. ఇద్దరూ కుడికాలు లోపల పెట్టండి. ఇన్ని రోజులకు నేనెంతో కోరుకున్న నా కోడలొచ్చి నా ఇంట్లో దీపం పెట్టింది. అమ్మా వారాహి, వారాహి, కొత్త కొడలు ఇంట్లో దీపం వెలిగించడం అంటే ఇదేనా అండి? నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. వారాహి టీచర్ ఎవరు డాడ్? అదిగో ఆ అమ్మాయిరా. మా అబ్బాయిని మీ ఇంటికి పెద్దల్లుండి చేసుకోవడం మీకు ఇష్టమా కాదా? అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో సని గమనానికి గమ్యం అంటూ ఉందా. అమ్మా వారాహి, పొద్దునుంచి వాడు అలాగే ఉన్నాడమ్మా. వాడికి ఏదైనా పెట్టండమ్మా. అలాగే మామయ్య గారు. ఏంటమ్మా, దీపం పెట్టి వెలుగును పంచావు. చీకట్లో ఉండకుండా ఆనందాన్ని పంచమ్మా. చక్కగా నవ్వుతూ ఉండు. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత. కనుమూసి
చూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా ఇది కాదే విధిరాత ఏమ్మా 10 నెలలు నన్ను మావయ్య అని పిలవాలనుందన్నావు, మరి పిలవే. అప్పుడో ఇప్పుడో కననే మావయ్య? కనుంటుందా ఉమ్, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా ఏమ్మా నా కోసం ఎదురు చూస్తున్నారా? పడదే కాలం మనలాగా నేను వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఆగిపోదేను ఈలోపు నువ్వు నా కొడుకుని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అమ్మ రేఖ, జయసింహ గారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉందా? ఏమ్మా, అప్పుడనగా ఆయన్ని చూస్తానని వెళ్ళిన వాళ్ళు చీకటి పడ్డా ఇంటికి రాకపోతే నేనేమనుకోవాలమ్మా? ఫోన్ చేస్తే సమాధానం చెప్పవేంటి? అమ్మ రేఖ, ఇదేంటి నేను ఎన్ని ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా కోపంగా అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? చరణ్, ఎందుకు ఇలా చేసావు? నన్ను ఇంత మోసం ఎందుకు చేసావు? నేను నిన్ను ప్రేమించాను కదా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా. అయినా నీకు వారాహినే చేసుకోవాలని ఎందుకు అనిపించింది? చరణ్, వారాహి అక్కడ లేకపోయినా పెట్టుకొని తీసుకొచ్చి మరి తన మెడలో తాళి కట్టావే. నీకు వారాహి మీద ఎందుకంత ప్రేమ? నా మీద ఎందుకు లేదు? నువ్వు నాకెందుకు దక్కలేదు చరణ్? ఎందుకు ఎందుకు? కృష్ణమ్మ, మనకి ఇల్లు లేనట్టుగా మనమంతా వచ్చి ఇక్కడ ఉండడం ఏంటి? పిన్ని, ఏంటా మాటలు? అల్లుడు గారు వింటే ఏమనుకుంటారు? అనుకుంటే అనుకోని. చాలే, ఊరుకో. మనమేదో ఇక్కడ ఊరికే ఉండటానికి వచ్చినట్టు మాట్లాడతావే. అల్లుడు గారికి అంత పెద్ద కష్టం వచ్చింది. పాపం వాళ్ళ నాన్నగారి గురించి ఎంత బాధపడుతున్నారో నువ్వు చూస్తున్నావు కదా. అలాంటి మనిషిని ఆ బాధలోనే వదిలేసి వెంటనే ఎలా వెళ్ళిపోతాం? అసలే అయిన వాళ్ళు ఎవ్వరూ దగ్గర లేరు. ఎవరూ లేకపోవడం ఏమిటి? ఉందిగా, ఆయన పెళ్ళాము నీ కూతురు జ్యేష్ఠాదేవి. పిన్ని, ఎందుకలా పెడసరంగా మాట్లాడతావు? నేనంతేనే. నాకు దానింట్లో ఉండడం ససేబ్రా ఇష్టం లేదు. ఇది అక్కిల్లు కాదమ్మమ్మా, చరణ్ గారిల్లు. నీ మొహం. ఆడపిల్లకి పెళ్లి కాక ముందు వరకు సొంతిల్లంటే అమ్మగారిల్లే, పెళ్ళయ్యాక సొంతిల్లంటే అత్తారిల్లే.
ఇక్కడ అత్తగారు ఎప్పుడో పోయారు, మామగారు ఇప్పుడు పోయారు. ఇంకా ఈ ఇంటికి యజమానెవరు? ఆ ముదృష్టపుదే కదా. అమ్మమ్మ, అక్క అసలే కష్టంలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాలేదు. నువ్వు నోరు ముయ్యవే. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు నా నెరిసిన జుట్టంత లేదు నీ వయసు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అమ్మమ్మ, ఎందుకలా గింజుకుపోతున్నావు? నీకుండకూడదనిపిస్తే నువ్వొక్కదానివి వెళ్ళి ఇంటికి. ఏంటి, నేనొక్కదాన్నే వెళ్ళాలా? నేనొక్కదాన్నా? లేదంటే ఇక్కడున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? పిన్ని, నీకిష్టం ఉన్నా లేకపోయినా మనం ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాం. అరే, మనం కూడా తోడు లేకపోతే వారాహి ఒక్కతే ఆయన్ని ఓదార్చగలదా? కనీసం మనం నలుగురమైనా ఇక్కడ ఉంటే కొంచెం ఆ బాధ నుంచి కాసేపైనా బయటికి తీసుకురావచ్చు కదా. అదిగో వారాహి వస్తోంది. దాని ముందు ఇవేవి మాట్లాడుకో. ఏమ్మా వారాహి, అల్లుడు గారిని భోజనానికి రమ్మను. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. చూడమ్మా, ఆయన బాధలో ఉన్నాడని నువ్వు కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నేను ఆయన బాధ చూసి బాధపడట్లేదమ్మా. ఆయన్ని చూస్తుంటే నాకు మావయ్య గారే గుర్తొస్తున్నారు. ఆయన వెళ్ళిపోయారనే బాధ నన్ను ముళ్ళలా గుచ్చుతోంది. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే అల్లుడు గారిని ఎవరు ఓదారుస్తారు చెప్పు? మేం ఎవ్వరం ఎన్ని మాటలు చెప్పినా అవి పై పై మాటల్లానే ఉంటాయి. భార్యగా నువ్వు పక్కన కూర్చొని ప్రేమతో అనునయంగా చెప్పే 4 మాటలే ఆయన్ని త్వరగా బాధ నుంచి కోలుకునేలా చేస్తాయి. ఈరోజు మేముంటాం, రేపు ఈ టైంకి వెళ్ళిపోతాం. ఆయన బాధ ఒక్కరోజుతో తీరేది కాదు. ఆయన్ని చూస్తూ నువ్వు బాధపడుతూ కూర్చోకూడదమ్మా. ఆ మనిషి ఇంకా కుంగిపోతాడు. నీకిప్పుడు పెళ్ళయ్యింది. వేద మంత్రాలు లేకపోయినా, మేళ తాళాలు, పెళ్లి పందిరి లేకపోయినా నీ మెళ్ళో తాళిపడింది. నువ్వు ఆయన భార్యవి. ఆడదాన్ని కార్యేషు దాసి కరణేషు మంత్రి అని ఎందుకన్నారో తెలుసా? మగవాడు శారీరకంగా బలవంతుడే గాని మానసికంగా శక్తిగలది ఆడది. కష్టం వస్తే మగవాడు పసివాడైపోతాడు, కుంగిపోతాడు. ఆ కష్టంలో ఆడదే అతనికి తోడుగా నిలబడి అతన్ని నిలబెట్టాలి గాని అలా వదిలేయకూడదమ్మా. లేదమ్మా, వదిలేను. ఆయనకి అడుగడుగున తోడుంటాను. ఆ పసిపాపని నా కంటి పాపలా కాపాడుకుంటాను. వెళ్ళు, వెళ్ళి ఆయనకి నచ్చజెప్పి తీసుకొనిరా. వచ్చి భోంచేస్తారు. ఇప్పటి వరకు మీ జీవితంలో మీకు మీ నాన్నగారు మాత్రమే ఉన్నారు. మీకు బాధ, కష్టం, సుఖం, సంతోషం, కోపం ఏ వచ్చినా సరే అన్నీ ఆయనతోనే పంచుకునేవారు. ఇప్పుడు ఆయన లేరు, నేనున్నాను. మీ మనసు
మనసులో ఫీలింగ్స్ అన్నీ నాతో పంచుకోండి. పంచుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది కదా. పొద్దున కూడా మీరేమీ తినలేదు. పదండి, కొంచెం తిందురు గాని. మావయ్య గారి లేని బాధ నేనే కాదు, దేవుడు కూడా తీర్చలేడు. మీ మనసుకి మీరు నచ్చి చెప్పుకుంటే తప్ప ఆ బాధ తగ్గదు. ఆయన్ని నేను మర్చిపోమని చెప్పట్లేదు. బాధపడుతూ ఉంటేనే ఆయన్ని గుర్తుంచుకున్నట్టు కాదు. ఆయన మనలోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. మనమిలా బాధపడుతూ ఉంటే ఆయన కూడా బాధపడతారు కదా. కానీ మనం ఎక్స్ప్రెస్ చేసినట్టు ఆయన మనకి ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. ప్లీజ్ అండి, పదని భోంచేద్దరు. రేఖ వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఉలుకు పలుకు లేదు.